ప్రభా ఏంటి అలా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు బావా. అదే నేను ఎప్పటి నుంచి అడుగుతూ ఉంటాను కదా, నువ్వు కాదు అని చెప్తా ఉంటావు. ఏంటిది? నేను బావా బావా అని పిలుస్తున్నాను కదా, మా ఫ్రెండ్స్ అందరు ఎక్కరేస్తున్నారు బావా, ఏంటి ఎర్ర బస్ ఎక్కొచ్చిన దానిలాగా బావా బావా అంటావు అని. మొన్న కూడా సినిమాకి అని చక్కగా చుడిదార్ అంతా బాగా వేసుకొని మూవీకి వెళ్ళాం మనం. థియేటర్లో కూడా నువ్వు స్నాక్స్ తీసుకోవడానికి వెళ్తుంటే నేను మళ్ళీ నిన్ను బావా బావా అని పిలిస్తే అక్కడ ఉన్న వాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళందరూ చూసి నవ్వుకున్నారు బావా. నాకేదోలా అనిపించింది. వాళ్ళకేం తెలిసే, బావా అనే పిలుపులో ఒక బంధుత్వం ఉంటుంది, ఒక బాంధవ్యం ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది. నువ్వు ఇలాగన్నావని లాస్ట్ టైం సరే ఏమండి అని పిల్లన్నా, ఆ మ్యారేజ్ ఫంక్షన్లో ఏమైంది? ఏమండి అని పిలిచావు, నేను తప్ప అందరూ తిరిగారు, నువ్వు ఒకరిదాన్ని. బావా అని పిలిపించుకోవడంలో కూడా, అలా పిలవడంలో కూడా ఒక అదృష్టం ఉండాలి. తెలుసుకో, మన గురించి మనం బతకాలి, మన హ్యాపీనెస్ గురించి మనం బతకాలి, అంతేగాని జనాల గురించి కాదు. ఓకే, అంతేనా? యా.